వెల్కమ్ టు రాజనీతి. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నౌపడలో బహిరంగ సభ నిర్వహించింది. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూలపేట పోర్టు పనులు వేగంగా జరిగాయని, కూటమి వచ్చిన తర్వాత పనులు జరగట్లేదని ఆ సభలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని చెప్పడమే ఈ సభ ప్రధానమైన ఉద్దేశం. నిజం చెప్పాలంటే అక్కడ పోర్టును ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా భావనపాడు దగ్గర పోర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పోర్టుని పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని నిర్ణయించారు. అప్పుడు 2018లో అదానీ సంస్థని పోర్టు డెవలపర్గా ఎంపిక చేశారు. డిపిఆర్ ఆమోదించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. భావనపాడు సమీపంలో మూలపేట ప్రాంత భూములు ఎక్కువగా ఈ పోర్టు కింద పోతున్నాయి కాబట్టి దీనికి మూలపేట పోర్టుగా నామకరణం చేశాడు జగన్మోహన్ రెడ్డి. భూసేకరణ పనులు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భూసేకరణ పోర్టు పనులు 40% పూర్తయ్యాయి. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోర్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో శ్రద్ధ చూపించారు. కేంద్ర ప్రభుత్వం నౌపడ ప్రాంతంలో 385 ఎకరాల ఉప్పు భూముల్ని, సాల్ట్ ల్యాండ్స్ అంటారు కదా, వాటిని పోర్టు కనెక్టివిటీ కోసం రాష్ట్రానికి బదిలీ చేస్తూ లీజ్ క్లియరెన్స్ ఇచ్చింది. దీనివల్ల ఈ పోర్ట్ని NH-16తో అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో పోర్టుకు సంబంధించి 30% పైగా పనులు పూర్తయినాయి. అంటే దాదాపు 70% పైబడి పనులు పూర్తయినాయి. 70-75% పనులు, పోర్టు పనులు కంప్లీట్ అయినాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 70% పనులు మేము చేసాము, వీళ్ళు వచ్చాక అసలు పని చేయట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మీటింగ్లో పాల్గొన్న వాళ్ళంతా ఎక్కువ మంది అదే చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ 2 ఏళ్లలో కీలకమైన పనులు చాలా జరిగినాయి. 75% పనులు పూర్తయినాయి. 2025 అక్టోబర్ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ పనులు ల్యాగ్ ఉండటం మూలంగా ఇంకొక సంవత్సరం పొడిగించారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఈ పోర్టును కంప్లీట్ చేయాలని గడువు పెట్టుకున్నారు. ఈ ఏప్రిల్ నెలాఖరికి పోర్టులో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ నెలాఖరికి మొదటి దశలో 4 బెర్తుల వినియోగంలోకి తీసుకురాబోతున్నారు. ఏడాదికి 15 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న ఈ పోర్టు వల్ల శ్రీకాకుళం జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం మారిపోతుంది. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలకు రవాణా పరంగా ఈ పోర్టు కీలక కేంద్రంగా మారుతుంది. ఇది ప్రస్తుతానికి పోర్టు పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి ఈ పోర్టు వేదికగా బురదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకున్న లక్షణం అదే ముందు నుంచి కూడా. మొన్న మధ్య రాయలసీమ ఎత్తిపోతలు చంద్రబాబు ఆపేయించాడని దాని సాధన పేరుతో రాయలసీమలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి అది ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగానే. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేయించాడు. 900 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఎన్జిటి వాళ్ళు ఆపేశారు. కేంద్రం నో చెప్పింది. అప్పుడు సైలెంట్ కూరుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అది చంద్రబాబు వల్ల ఆగిపోయింది అన్నట్టుగా రాయలసీమ వ్యతిరేకంగా చంద్రబాబుని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్ర పేరుతో ఇంకో ప్రహసనం జరిపారు. ఏదో ఒక రకంగా ప్రాంతీయ రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర, వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఉద్యమానికి, రెండో దశ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చింది రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, రెండోసారి గెలిచిన తర్వాత చిన్నారెడ్డి లాంటి వాళ్ళందరినీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో సంతకాలు పెట్టించి కేంద్రానికి పంపించాడు తెలంగాణ కావాలని. అప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో అది చిలికి గాలేవనే ఆ తర్వాత కేసీఆర్ చేతులకు వెళ్ళిపోయింది, తెలంగాణ వచ్చింది. అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి వైఎస్ చేసిన ఎత్తుగడది, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడది. సో ఇప్పుడు కూడా ఆయన కుమారుడు ఇలాంటి ఎత్తుగడనే ఫాలో అవుతూ ఉంటాడు. రాయలసీమలో రాయలసీమ అంటాడు, ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అంటాడు. ఇటు వచ్చి సెంట్రల్ ఆంధ్ర జోలికి మాత్రం రాడు. ఇక్కడ తన కుట్రలు ఫలించవనే నమ్మకం అనుకుంటా. సో ఆయన కుట్రల్లో భాగంగా నౌపడలో సభ పెట్టారు. ఆ సభలో వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడారు. ఇందులో విదూషకుడు ధర్మాన ప్రసాదరావు ప్రసంగం చూసిన వాళ్ళకి నిజంగానే అది ఒక కామెడీ షో అనిపిస్తుంది. విదూషకుడు అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు చూడండి. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే
అక్కడ రాజ్యాంగం ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఇది? మన రాజ్యాంగం ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ శాసనసభలో రెజల్యూషన్ పాస్ చేసుకొని ఢిల్లీకి తీసుకెళ్తే ఏమవుతుంది? తర్వాత ఇంకో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వస్తే అప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ రాజధానిని మార్చే అధికారం లేదా? రాజధానులు చాలా మారినాయి. మద్రాసు నుంచి కర్నూలు మారింది, కర్నూలు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి అమరావతి. రేపు అమరావతి ఫెయిల్ అయితే ఇంకో ప్రాంతానికి వెళ్ళదా అని ఈయన మాట్లాడుతున్నాడు. అసలు అమరావతి ఫెయిల్ ఎందుకు అవుతుంది? ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరిగిన తర్వాత ఇంకో 2 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అదే రాజధాని, అక్కడి నుంచే ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. దాన్ని తరలించాలనే దురుద్దేశం ఉంటే తప్ప రాజధాని మారదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయింది కాబట్టి కర్నూలు రాజధాని అయింది. ఆ తర్వాత తెలంగాణను కలుపుకుంది కాబట్టి హైదరాబాద్ రాజధాని అయింది. మళ్ళీ ఇప్పుడు విడిపోయింది కాబట్టి అమరావతి రాజధాని అయింది. వైసీపీ లాంటి పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే తప్ప అమరావతికి వచ్చిన సమస్య ఏమీ లేదు. ధర్మాన ప్రసాదరావు తన మాటల ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పైకి పెద్ద మనిషిలా కనిపించే ధర్మాన్ని చేసేవన్నీ కూడా వెధవ పనులే. పాత సినిమాల్లో నాగభూషణ్ అని తలంపుకు తెచ్చే ఈ ధర్మాన సజ్జీలులాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇతని మీద అనేక అవినీతి మరకలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇతను రెవెన్యూ మంత్రి వెలగబెట్టాడు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్టుకి ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాడని ఇతని మీద సిబిఐ ఆరోపణలు చేసింది. తక్కువ ధరకే భూములు కేటాయించిన కేసులో ఇతన్ని A5గా చేర్చారు. దీనివల్ల మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 2012లో మద్యం సిండికేట్ కేసులో ధర్మాన కుమారుడు రామ్మోహన్ నాయుడు మీద ఆరోపణలు వచ్చినాయి. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్నాడని సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసింది. శ్రీకాకుళం పరిసరాల్లో వీళ్ళు విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో క్వారీలు, గ్రానైట్ గనుల కేటాయింపుల్లో ధర్మాన కుటుంబం తన అధికారాన్ని ఉపయోగించి లబ్ధి పొందిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతను కొడుకు పెళ్లికి శ్రీకాకుళంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని రద్దు చేయించి విద్యార్థులను ఇబ్బంది కలిగించడం అనేది, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించడం అప్పట్లో ఒక సంచలన వార్త అయింది. ఇక బొత్స సత్యనారాయణ, ఈయన మాజీ మంత్రి, ఈయన ఉత్తరాంధ్ర పెద్దలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ సభలో ఆయన ఏం మాట్లాడాడు చూడండి. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడు, ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. అమరావతి మీద అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే సరిపోతుందా? మండలి ఆమోదం ఉండాలి కదా, ఆ తీర్మానం చెల్లదని మాట్లాడుతున్నానండి. ఇంత అజ్ఞాని ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉండటం, రాష్ట్రంలో కీలక పదవులు వెలగబెట్టడం మన దౌర్భాగ్యం. ఒక బిల్లు చట్టంగా మారాలంటే అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలి ఆమోదం ఉండాలి, అప్పుడు అది చట్టం అవుతుంది. కానీ ఇది కేవలం తీర్మానమే. అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, దాన్ని మండలికి పంపాల్సిన పనిలే. ఈ తీర్మానాన్ని పంపించడం ద్వారా రాష్ట్రం కేంద్రానికి తన అభిప్రాయం తెలిపింది. అమరావతిని రాజధానిగా మీరు చట్ట సవరణ చేయండి, విభజన చట్ట సవరణ చేయండి అని అడిగింది. విభజన చట్టాన్ని సవరించే అధికారం కేంద్రానికి, పార్లమెంటుకే ఉంటుంది. గతంలో కూడా రాష్ట్ర విభజనకు ముందు ఒకసారి ఇట్లాగే కేంద్రం మీరు తీర్మానం చేసి పంపించండి అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసింది రాష్ట్ర విభజన వద్దు అని. అప్పుడు మండలి చేయలేదు, మండలికి పంపలేదు దాన్ని, ఆ తీర్మానాన్ని. కాబట్టి ఈ తీర్మానానికి విలువ లేదనటం, అది చెల్లదనటం బొత్స అజ్ఞానం. అది కేవలం తీర్మానం మాత్రమే. పైగా ఇంకేమంటాడు, అమరావతికి అన్ని వేల కోట్లు పెడుతున్నారు, ఇన్ని వేల కోట్లు పెడుతున్నారని మాట్లాడుతున్నాడు. ఏదో ఒక రకంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యూహం ఇది. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 60% పెట్టుబడులు, 60%కి పైగా ఉత్తరాంధ్రకే వచ్చాయి. 1,00,000 కోట్లకు పైబడిన డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నారు.
1,00,000 కోట్లకు పైబడిన ఆర్సెలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లాలో వస్తుంది. మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో వస్తుంది. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి విశాఖపట్నానికి. ఇవన్నీ కూడా ఈ 18 నెలల కాలంలో వచ్చినాయి. మంత్రి లోకేష్ ఏ పెట్టుబడి వచ్చినా కూడా, ఏ భారీ పెట్టుబడి వచ్చినా కూడా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షల కోట్లకు పైబడిన పెట్టుబడులు ఉత్తరాంధ్ర పరిసరాల్లో వచ్చినాయి. మిగతా ప్రాంతాల వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలి మరి? అమరావతిలో 60,000 కోట్లతో పనులు జరుగుతుంటే వీళ్ళు ఏమంటారు, అంత డబ్బు అమరావతిలో కుమ్మరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఏ జిల్లాకి ఎంత పెట్టుబడి వచ్చింది అనేది లెక్క తీస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళ దుష్ప్రచారానికి అడ్డుకట్టబడుతుంది. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇలాంటి కుట్రల్ని ప్రజలు గమనిస్తూ ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.